ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య బిగ్ బాస్ షో నడుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రెండు పార్టీలు ప్రజలను మోసం చేయడానికి డ్రామాలాడుతున్నాయని, తమ అవినీతి బండారాన్ని వాళ్లే బయట పెడుతున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఏమైందని, ఈ వ్యవహారమంతా ఒక టీవీ సీరియల్ మాదిరిగా సాగుతుందని ఎద్దేవా చేశారు. అసలు ఈ కేసులో ఛార్జిషీట్ వేస్తారా లేదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ రోజురోజుకి బలపడుతోందనే భయంతోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడ్డారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఏ ఒక్క అవినీతిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు వెలికి తీయలేకపోయిందని బండి సంజయ్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేను మాట్లాడాను. ఇద్దరు ఆడిన డ్రామా చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. బిగ్ బాస్ షోను మైమర్పించే విధంగా వాళ్ళిద్దరు షోలు ఉన్నాయి. వీళ్ళు అవినీతి పనులను వాళ్ళు అంటున్నారు, వాళ్ళ అవినీతి పనులు వీళ్ళు అంటున్నారు. వీళ్ళు వాళ్ళ గురించి వాళ్ళ ప్రూవ్ చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళ మీద ఆధారంగా ప్రూవ్ చేయలేకపోతున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీలో పోటీ, ఒక నాయకుడు వచ్చి మీడియా గెలవడానికి ఇంకో నాయకుడు లేని వల్ల. కాంగ్రెస్ పార్టీలో కూడా పోటీ, టీవీలలో కవరేజ్ కోసం, మీడియా కవరేజ్ కోసం వీళ్ళు పడ్డటువంటి తంటాలు అంతా ఇంత కావు. ప్రజలు వీళ్ళ డ్రామాలు చూసి నవ్వుకుంటారు తప్ప శభాష్ అని ఈ పార్టీని ఆ పార్టీని అన్న దగ్గర. ఎందుకంటే రెండు అవినీతి పార్టీలే వాళ్ళ బండారం వాళ్ళే బయట పెట్టుకుంటారు. మీరు అవినీతి పార్టీ అంటే మీరు అవినీతి పార్టీలు, మీరు అవినీతి పార్టీ. దీని ద్వారా ప్రజలకు స్పష్టమైంది ఏంది, ఈ రెండు కూడా అవినీతి పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా ఎలిమినేషన్ ఇచ్చారు బిగ్ బాస్ ఇచ్చినట్టు. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, తెలంగాణ రాష్ట్రం నీతి నిజాయితీవంతమైన పాలన సాగాలంటే, నిధులు రావాలంటే, అభివృద్ధి చెందాలంటే ఈసారి బీజేపీకి అవకాశం ఇద్దాం, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి ప్రజలందరూ మా వైపు ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆ షోను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి మేము కూడా దాన్ని డిస్టర్బ్ చేద్దానికి మేము కూడా చూస్తూ ఎంజాయ్ చేసినాం. మేము కూడా ఆ షో చూసి, బిగ్ బాస్ షో చూసి. కాబట్టి వాళ్ళ నిజాయితీ ఏదో అర్థమైంది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నాను నేను. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఎన్నికల సమయంలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ అవినీతి పాల్పడ్డది అని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, మంత్రులు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ పాల్పడ్డ ఒక్క అవినీతి మేము బయటకు వస్తలేదు, నాకు అర్థం కాలేదు. ఒక్క అవినీతి, ఫోన్ ట్యాపింగ్ పొట్టు చేసిండ్రు. భార్యాభర్త నిన్నగాక మొన్న స్పీచ్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు భార్యాభర్తల ఫోన్లు కూడా విన్నారు అన్నారు. ఇవాళ ఆ సిట్టు విచారణ, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్టు విచారణ ఏ విధంగా ఉందంటే టీవీ సీరియల్లకే సాగుతూనే ఉన్నది. వందల మందిని, వేల మందిని పిలుస్తున్నారు, విచారణ అంటున్నారు, టీవీలలో వస్తున్నది. మీరు విచారణ గిన్ని రోజుల నుంచి విచారణ చేసి